హలో ఫ్రెండ్స్, ఎర్రకోట దగ్గర బాంబు పేలుడు. అసలు ఈ యొక్క ఎర్రకోట దగ్గరే ఈ యొక్క కారు ఎందుకు బ్లాస్ట్ అయింది? ఇది ఉగ్రవాదులు రాకకు ఒక సూచన. అసలు ఈ యొక్క బాంబు ఎర్రకోట దగ్గర పేలడానికి వాళ్ళు ఏమైనా ముందుగానే ప్లాన్ చేశారా, లేదంటే కానీ ఎర్రకోటని పేల్చాలనేసి ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. అండ్ కారులో ఏమైనా ట్రబుల్ వచ్చి ఏమైనా ప్రాబ్లం వచ్చి కారు పేలిందా, ఇవి రెంన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కనుక ముఖ్యంగా టెర్రరిస్టులు ఎలా అటాక్ చేస్తారంటే, మనకి మెయిన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ప్రజల యొక్క ప్రాణాలు తీయాలి అనేసి చాలా వరకు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో అలానే ఈ ఎర్రకోటని పేల్చాలనేసి వాళ్ళు యొక్క కారులోనే ముందుగానే బాంబు పెట్టి, అంటే ఈ యొక్క కారులో బాంబు పెట్టి కరెక్ట్గా ఎర్రకోట దగ్గరకు వచ్చినప్పుడు పేలిందంటే దానికి ఏమని అర్థం ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. అండ్ మనకి ఇంట్లో మెయిన్ ప్లేసెస్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది, బట్ కానీ ఇక్కడ ఎందుకు పేలింది, ఇది ఇంకొక ప్రశ్న. అసలు కారులో ఏమన్నా ట్రబుల్ వచ్చి పేలిందా, లేకపోతే ఎవరన్నా ఉగ్రవాదులు అక్కడ పేల్చారా అనేది మనకు తెలియాల్సి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మనకి తెలియాల్సి మెయిన్గా అక్కడ ఎంతమంది చనిపోయారు అంటే, ఆ బాంబ్ పేలినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కొంత జనాలు అయితే కనుక ఎగిరిపడి చనిపోవడం జరిగిందనమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఉగ్రవాదులు పెట్టిన బాంబా, లేకపోతే నార్మల్గా కారు పేలదు ఎప్పటికీ. ఫస్ట్ మంటలు చెలరేగి తరువాత పేలడం జరుగుతుంది, కానీ కార్ అక్కడ డైరెక్ట్ ఒక్కసారిగా పేలింది. అయితే అది బాంబ్ అనేసి చాలా వరకు అంటూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఎర్రకోట దగ్గరికి ఎప్పుడైతే కార్ పాస్ అయిందో అప్పుడు వెంటనే ఒక్కసారిగా కారు బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అయిన వెంటనే చుట్టుపక్కల ఉన్న కొద్దిగా విస్తీర్ణంలో ఉన్న జనాలు మొత్తం అంతా కూడా చనిపోవడం జరిగింది. చూస్తూనే ఉంటాం మూవీస్లో ఎలా అయితే ఎగిరిపడ్డారో అలా ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. అసలు ఈ యొక్క బ్లాస్ట్ అయిపోయిన విత్ ఇన్ సెకండ్స్లోనే మొత్తం పోలీస్ అక్కడ వెళ్ళింది. అసలు మొత్తం ఎందుకు జరిగింది, అసలు ఇది జరగడానికి గల కారణం ఏంటనేసి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఇది టుమారో లోపల మొత్తం అంతా కూడా బయటపడిపోతుంది. ఇది మనకు ఉగ్రవాదులు ఒక సంకేతాన్ని ఏమైనా పంపించారా, అరే మేము మీకు వస్తున్నాం, ఒక బెదిరింపుగా ఈ సంకేతమా, లేదంటే ఏదన్నా కారులో ప్రాబ్లం వచ్చి ఇది పేలిందా? అసలు ఎర్రకోట దగ్గర ఎందుకు పేలింది? ఎర్రకోట అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, మనకి తెలియాల్సి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఏ డే అయినా కూడా ఎర్రకోటలో మనం త్రివర్ణ జెండా ఎగరేస్తాం. అక్కడ జెండా ఎగరేస్తామని తెలిసి వీళ్ళు అదే పాయింట్ అవుట్ చేశారా? ఇవన్నీ నేను చెప్తున్న విషయాలు కాదు, న్యూస్ ఛానల్ చెప్తున్న విషయాలు. వాటిని గ్యాదర్ చేసుకొని మీ ముందరికి ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తున్నాను. మీరు చూస్తున్నారంటే కనుక మన భారతదేశంలో కొద్దిగా పౌరుషం ఉండి మనం వాళ్ళకి ఎదురు తిరిగాం కదా. కడప, రాయలసీమ ఇటు సైడ్ ఎక్కడ చూసినా కూడా పౌరుషంతో కూడిన రాజకీయాలు నడిపేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక మన ఇండియాని గెలవలేక పాకిస్తాన్ వాళ్ళు ఇలా కుట్ర పొందుతూ ఉన్నారా? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు, ఇది చేపించింది ఎవరు? కారంతకు కారు పేలిందా, లేదంటే కారులో బాంబు పెట్టి వాళ్ళే ఎర్రకోటను ధ్వంసం చేయాలని ట్రై చేస్తే కారు ఎర్రకోట ముందుకు వచ్చి పేలిందా? ఇవన్నీ కూడా బయటపడితే కానీ నరేంద్ర మోడీ గారు మొత్తం సివియర్గా వాళ్ళపైన పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ మన ఆర్మీ వాళ్ళని అయితే అలర్ట్ చేయడం, నెక్స్ట్ స్టెప్ పాకిస్తాన్ లేకుండా హతమార్చడం జరుగుతుంది. దీనికి మీరు ఏమంటారు? మనం ఒక్కసారి మన మీదకి వచ్చిన దానికే మనం ఏం చేస్తామో వాళ్ళకి అర్థమైంది. ఈసారి మళ్ళీ వచ్చారు, ఈసారి ఏం చేస్తామో వాళ్ళ ఊహకు కూడా అందదు, చేస్తాం. ఈసారి మనం సాధిస్తాం, కొడతాం. మన ఎర్రకోట మీదే కన్నేశారంటే మనం పాకిస్తాన్ పైన తెల్ల గుడ్డ కప్పాల్సిందే. దీనికి మేము సిద్ధం, మీరు సిద్ధమేనా? మీరు సిద్ధమైతే ఒక్కసారి జై హింద్ జై భారత్ అని కామెంట్ పెట్టు. నీ యొక్క భారతదేశం రక్తం ఎలా అయితే నీ యొక్క నరాల్లో ప్రవహిస్తుందో, నీ కళ్ళల్లో ఆ యొక్క పర్సం ప్రవహించి నీ కామెంట్ రూపంలో నా దగ్గరికి వరకు చేరాలనేసి నేను కోరుకుంటూ ఉన్నాను.
జై భారత్, జై జై ఇండియా.